కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ కోరారు. ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సూర్యాపేటలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరుతూ జరిగే ప్రచార జాథాను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ కోరారు. ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన సూర్యాపేటలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరుతూ జరిగే ప్రచారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘాల ప్రతినిధులు పిడమర్తి లింగయ్య, బొమ్మిడి లక్ష్మీనారాయణ, తెలంగాణ యువజన సమితి నారాయణ, కిరణ్, కోడి సైదులు, షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అమలు చేయాలి. ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల మహాసభ సందర్భంగా ఈ యొక్క ప్రచార జాతర ప్రారంభించినటువంటి టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మన ధర్మార్జున్ మాట్లాడుతున్నారు. హాజరైన తెలంగాణ ఉద్యమ సహచరులందరికీ, తెలంగాణ ఉద్యమాలందరూ మిత్రులారా, తెలంగాణలో సీమాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు కొట్లాడినాం. వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినాం, వేలాది మంది జైల్లో పోయినాం, లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతున్నటువంటి క్రమంలోనే గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను కానీ, ఉద్యమకారుల ఉద్యమ ఆకాంక్షలు కానీ పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం, తెలంగాణ ఉద్యమకారులను కూడా సగౌరవంగా మేము గౌరవించుకుంటాం, ఉద్యమకారులకు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతకుముందున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ కనీసం ఉద్యమకారుల పట్ల గౌరవంగా వ్యవహరించలేదు. ఉద్యమకారులకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు గౌరవిస్తుంది, పెద్దపీట వేస్తుంది అన్నటువంటి హామీ మేరకు ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు మేము పనిచేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు తెలంగాణ ఉద్యమ శక్తులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించడం జరిగింది. కానీ 2 ఏళ్ళు పూర్తవుతున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో పూర్తి స్థాయిగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతుందో వాటి అమలుకు పూనుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు వివిధ బ్యానర్లుగా, వివిధ సంఘాలుగా ఏర్పడి ఆ సాధన కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఇప్పటికే కోదండరాం నాయకత్వంలో
ఉద్యమకారులందరూ కూడా నిన్న మొన్న రాష్ట్ర మంత్రులను పిసిసి అధ్యక్షుని కలవడం జరిగింది. ఈ ఆకాంక్షల సాధన కొరకు